నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు. నమస్కారం అండి. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని ఏ విధంగా డిజైన్ చేసుకుంటే కోటీశ్వర్లు కావచ్చు అంటారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. యాక్చువల్గా అండి చాలా మందికి ఇప్పుడు కాల్ చేస్తున్నారు మధ్య. నేను లాస్ట్ 2 years నుంచి ఒక స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. ఒక క్వాంట్ స్మాల్ క్యాప్ కావచ్చు, ఇంకోటి ఏదైనా స్మాల్ క్యాప్ తీసుకొని 10,000 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. ఇప్పుడు మాకు వస్తున్న న్యూస్ ఏంటంటే స్మాల్ క్యాప్ ఆల్రెడీ చాలా పీక్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైనా కరెక్షన్ రావచ్చు, స్మాల్ క్యాప్లో పడిపోవచ్చు. సో ఇప్పుడు ఉన్న పళంగా మమ్మల్ని స్మాల్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి షిఫ్ట్ అయిపోమంటారా అనేది చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారండి. యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్క ఇయర్లో ఈ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనం చూసింది ఏంటంటే ఒక 2 సంవత్సరాలు స్మాల్ క్యాప్ బాగుంటే ఒక 2 సంవత్సరాలు లార్జ్ క్యాప్ బాగుంటుంది, ఇంకో 2 సంవత్సరాలు యావరేజ్గా మిడ్ క్యాప్స్ పనిచేస్తాయి. సో ఇట్లా మనకి ఒక్కొక్క టూ ఇయర్స్కి ట్రెండ్ మారిపోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటున్నప్పుడే మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే మొదలు పెడుతున్నారో ఆ మొదలు పెట్టే టైంలోనే మొత్తం స్మాల్ క్యాప్ మొత్తం లార్జ్ క్యాప్ అలా కాకుండా స్టార్టింగ్లోనే మనం కనుక డైవర్సిఫై చేసుకుంటే, ఇప్పుడు చూడండి ఉదాహరణకి 10,000 రూపీస్ ఎస్ఐపి వేస్తుందాం అనుకుంటున్న వాళ్ళు 2,000 కింద డివైడ్ చేస్తే 5 టైప్ ఆఫ్ ఫండ్స్లో మనకి ఇట్లాంటి ప్రాబ్లం రాదు. రేపు పొద్దున స్మాల్ క్యాప్ బాగున్నా కూడా పోర్ట్ఫోలియో బాగుంటుంది, మిడ్ క్యాప్ బాగున్నా పోర్ట్ఫోలియో బాగుంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే రిటర్న్స్ చేజ్ చేస్తారు. అంటే ఏవైతే స్కీమ్స్ 30% ఇస్తున్నాయో CGR వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనేసి అన్న రిటర్న్స్ వైజ్ చేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటేనండి ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఎందుకంటే 2 years 30% రిటర్న్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 2 years -30% -20% ఇస్తే దెబ్బ పడుతుంది. సో కాబట్టి ఏంటంటే ముందు నుంచే పోర్ట్ఫోలియో మొత్తాన్ని మనం చూసుకోవాలి. మనం మొత్తం పోర్ట్ఫోలియో 15% అబోవ్ రిటర్న్ ఇస్తే చాలు అని కనుక ఎవరైతే సంతృప్తిగా ఉంటారో వాళ్ళకైతే కోట్లు సంపాదిస్తారండి. మేము చూస్తున్న ఈ 20 సంవత్సరాలలో మనకి ఎప్పుడైనా టూ అగ్రెసివ్గా ఉండకూడదు, అలా అని మనం కన్సర్వేటివ్గా కూడా ఉండకూడదు. మీడియంగా ఇప్పుడు చూడండి 15 to 18% మనం చెప్తూనే ఉన్నాం. 15 to 15 1 crore వస్తుంది రిటర్న్ అని చెప్పి. సో మనం 15% రిటర్న్ ఇచ్చినా కూడా మనం కోటీశ్వర్లు అవ్వచ్చు. సో మనం ఎందుకు 30% వెనకాల పరిగెత్తాలి అనేది చాలా మంది అడ్వైజర్స్ చెప్పి సలహా అన్నమాట. సో మనం ఇప్పుడు చూడండి ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి అంటారు, 6 రుచులు ఉంటాయి అంటారు. సో అట్లా మనకి ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒక లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఒక కాంట్రా ఫండ్ అనేది కూడా చాలా మంచి కాన్సెప్ట్ అండి. చాలా మంది దీనికి గురించి అవేర్నెస్ లేదు. కాంట్రా ఫండ్స్ SBI వాళ్ళది కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చాలా బాగుంటాయి. సో కాంట్రా ఫండ్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి మన పోర్ట్ఫోలియోలో. సో అలాగే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, కాంట్రా ఫండ్, ఒక ఫ్లెక్సీ క్యాప్ కానీ మల్టీ క్యాప్ కానీ ఇట్లా 5 కనుక తీసుకొని మనం కనుక పోర్ట్ఫోలియో మొదటి నుంచి డిజైన్ చేసుకుంటే, అంటే పెట్టే 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 50,000 కావచ్చు, ఇట్లా 5 స్ప్రెడ్ చేస్తే కనుక పోర్ట్ఫోలియో అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రిటర్న్స్ కూడా ఎట్లాంటి కాలంలో అయినా సరే, అంటే వాళ్ళ మిడ్ క్యాప్ బాగున్నా కూడా మన పోర్ట్ఫోలియో మిడ్ క్యాప్ ఉంది కాబట్టి సరిపోతుంది. సో ఈ టైంలో మార్కెట్లో చాలా స్మాల్ క్యాప్ మంచి భూమి వచ్చింది, మన పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్ ఉంది కాబట్టి అది చూసుకుంటుంది. సో అట్లా మన ఎట్లాంటి కాలంలో కూడా మన పోర్ట్ఫోలియో అంతా బాగుండాలి అంటే మాత్రం కంపల్సరీగా ఇట్లా 5 డైవర్సిఫై చేయాలండి. అయితే మరి ఉగాదిలో పచ్చళ్ళు 6 ఉంటాయి రుచులు, మనం 5 చెప్పాం. మరి ఇంకోటి ఏంటి అంటే ఓవర్ నైట్ ఫండ్. మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీగా పెట్టుకోవాలి. సాల్ట్ లాంటిది అది. సో మనం ఎంత ఎస్ఐపి వేసుకుంటున్న ఈక్విటీలో కూడా ఒక్క డెట్ ఫండ్లో కూడా మనం కొంచెం అమౌంట్ వేస్తే కనుక, ప్రతి నెల వేస్తే కనుక రేపొద్దున ఏదన్నా సడన్గా మార్కెట్ పడింది, మనకి ఎమర్జెన్సీలో డబ్బులు కావాలి అన్నప్పుడు ఈ ఈక్విటీలోంచి తీసుకోకుండా మనం డెట్ ఫండ్ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎస్ఐపి మాత్రం ఒక డెట్ ఫండ్లో కూడా కంటిన్యూ చేయొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే లంసంగానే వేయాలి డెట్ ఫండ్లో, ఒక లంసంగా 5 లక్షలు ఉన్నాయి అప్పుడు డెట్ ఫండ్లో వేసుకుందాం అనుకుంటారు తప్ప ఎస్ఐపి కాన్సెప్ట్ డెట్ ఫండ్లో వేద్దామని ఆలోచన ఎవరికి రాదు, సహజంగా రాదు. ఎందుకంటే మార్కెట్లో వాలిటాలిటీ ఉంటుంది కాబట్టి మనం కొంటున్నాం కదా, అన్ని టైంలో కొంటున్నాం కాబట్టి యావరేజ్ అయిపోతుందని కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం అసలు రిటర్న్స్ గురించి ఆలోచించకూడదండి. సపరేట్గా ఒక ఫండ్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. ఎట్లాంటి ఎమర్జెన్సీ అంటే రేపు జాబ్ లాస్ రావచ్చు, అన్నెసరీ మెడికల్ ఎక్స్పెన్సెస్ అయ్యి ఉండొచ్చు ఒక టైంలో. సో అట్లాంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒక డెట్ ఫండ్లో కూడా మనం ఎస్ఐపి చేయాలి. అయితే ఓవర్ నైట్ ఫండ్స్ కావచ్చు, లిక్విడ్ ఫండ్స్ కావచ్చు, అట్లాంటివి కూడా ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ ఉంటాయి. అలాంటి ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొంచెం అగ్రెసివ్గా వెళ్దాం అంటే మాత్రం హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయండి, కన్జర్వేటివ్ ఫండ్స్. సో హైబ్రిడ్ ఫండ్స్లో కూడా మనం ఎస్ఐపి వేసుకోవచ్చు. అయితే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అండి, మేము అక్కడ పొరపాటున మాకు తెలియక ఒక సరైన గైడెన్స్ లేక ఈ పేటిఎం ద్వారా కొన్నాం మేము ఆల్రెడీ, అట్లా అన్నప్పుడు ఏం చేయాలి అనే సమస్య వస్తుంది చాలామందికి. అంటే రాంగ్ పోర్ట్ఫోలియో తీసుకున్నాము, మాకు తెలియక వీటి గురించి స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఏం చేయొచ్చు అంటేనండి, అప్పుడు పేటిఎంలో ఇప్పటిదాకా ఎంత ఎక్కువ పెట్టిందో ఫండ్, ఆ ఫండ్ని మనం స్మాల్ కేస్ ఉంది కదా, మనం స్మాల్ కేస్లో వేసుకొని ఇక్కడి నుంచి కూడా ఒక మంచి పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకోవచ్చు అండి. అలా చేసుకున్నా కూడా రిటర్న్స్ చాలా బాగా వస్తాయి. సో అయితే ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నారు కాబట్టి
అంటే ఈ పోర్ట్ఫోలియో డిజైనింగ్ విషయానికి వచ్చేటప్పటికి అంటే బేసిక్గా ఎటువంటి మిస్టేక్స్ చేస్తుంటారు చాలా మంది అసలు? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రిటర్న్స్ చేజ్ చేస్తారండి. యాక్చువల్గా ఏంటంటే టాప్ 5 కంపెనీస్ అని కొడతారు. సో టాప్ 5 కంపెనీస్ ఎలా వస్తాయి, మనకి సిస్టమ్ ఎలా చూపిస్తుందంటే CAGR, ఓకే ఈ సంవత్సరం 80% ఇచ్చింది ఏది, 50% ఇచ్చేది, వాళ్ళ రిటర్న్ వైజ్గా వస్తుంది. ఆ సంవత్సరం చూపిస్తుంది నెక్స్ట్ ఇయర్ మారిపోవచ్చు. సో కాబట్టి ఆ సంవత్సరం కనుక స్మాల్ క్యాప్కి చాలా బూమ్ ఉందంటే ఎన్ని స్మాల్ మీరు చూడండి, ఒక కంపేర్ చూస్తే అదే కంపెనీ అయినా సరే, టాటా స్మాల్ క్యాప్ అయినా సరే, కొటక్ స్మాల్ క్యాప్ అయినా సరే, DSP స్మాల్ క్యాప్ అయినా సరే రిటర్న్స్ బ్రహ్మాండంగా ఇస్తాయి. చాలా మంది ఓన్లీ ఒక క్వాంటే అనుకుంటారు. క్వాంటే కాదు, క్వాంటతో పాటు అన్ని ఏ స్మాల్ క్యాప్ అయినా సరే మీరు తీసుకోండి, ఎందుకంటే బయట మార్కెట్ సపోర్ట్ చేసింది. సో ఎప్పుడైతే మార్కెట్ సపోర్ట్ చేసిందంటే ఎనీ ఫండ్ హౌస్ నుంచి వచ్చే స్మాల్ క్యాప్ కూడా మీకు బ్రహ్మాండమైన రిటర్న్స్ ఇస్తాయి. ఎప్పుడైతే కరెక్షన్ జరుగుతుందో అంటే ఒక టైంలో భూమి వస్తుంది, PE అంటారు, ఒక PE ఎప్పటికైనా వెళ్ళిపోతుందో బియాండ్ ద లిమిట్ మళ్ళీ కరెక్షన్ బిగిన్ అవుతుంది ఆ స్మాల్ క్యాప్లో. సో పర్టికులర్గా ఆ స్మాల్ క్యాప్ కేటగిరీ పడిపోతూ వస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే పడిందో అన్ని ఫండ్ హౌసెస్లోంచి స్మాల్ క్యాప్స్ పడిపోతాయి. సో దాన్ని బట్టి మనం చెప్తున్నాం అంటే ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ ఇట్లా అన్ని మన పోర్ట్ఫోలియోలో ఉంటే కనుక మనకి ఆల్ టైమ్ సపోర్ట్గా ఉంటుంది పోర్ట్ఫోలియో. 15% రిటర్న్ కంటే ఎక్కువ వచ్చిందంటే చాలు, దట్ ఈస్ అ గుడ్ పోర్ట్ఫోలియో చెప్పొచ్చు. సో మనం తప్పకుండా మేము కొట్టిసోలు చేసే పోర్ట్ఫోలియో అదే అయి ఉంటుంది. సో ఇప్పుడు అంటే ఒక వెల్త్ మేనేజర్ ద్వారా, ఒక మంచి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మనం పోర్ట్ఫోలియోని డిజైన్ చేయించుకుంటే సో ఫర్దర్గా అతను మనకి ఎలాంటి అసిస్టెన్స్ ఇస్తాడు అంటే రేపు ఎప్పుడైనా మార్కెట్ కరెక్షన్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు సో అంటే ఆ వెల్త్ మేనేజర్ అనే అతను మనకి ఎటువంటి అసిస్టెన్స్ ఇస్తాడు మన పోర్ట్ఫోలియోకి? యాక్చువల్గా ఏంటంటే ఒకటి మార్కెట్ పట్టి మన పోర్ట్ఫోలియో అప్ అండ్ డౌన్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది తెలియదు, ఫండ్ మేనేజర్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తారు ఇక్కడ. మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మెరా అసెట్ కంపెనీ ఉండేది. సో మెరా అసెట్లో ఒక టైంలో చాలా పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది. అందులో గోపాల్ అగర్వాల్ అనే ఫండ్ మేనేజర్ ఉండేవాడు. సో ఆ ఫండ్ మేనేజర్ చాలా మంచి నెంబర్ 1 ఫండ్ మేనేజర్ చెప్పొచ్చు ఇండియాలో. ఒక 1 ఆఫ్ ద టాప్ బెస్ట్ 10లో అతను కూడా మంచి ఫండ్ మేనేజర్. సో ఎప్పుడైతే అతను మెరా అసెట్ నుంచి HDFC మూవ్ అయ్యాడో, HDFC ఇప్పుడు చూడండి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ కానివ్వండి, లార్జ్ మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ కానీ ఆయన హ్యాండిల్ చేస్తున్నాడు. సో ఎప్పుడైతే అలా మూవ్ అయ్యాడో ఈ మెరా అసెట్ తగ్గిపోయినాయి రిటర్న్స్ కొంచెం, ఇవి పెరిగినాయి, HDFC పెరిగిపోయింది. సో ఇట్లాంటివి లేమని తెలియదు, ఎవరైతే మామూలుగా యాప్స్ ద్వారా కొంటున్నారో వాళ్ళకి తెలియదు ఇట్లాంటి విషయాలు, ఏ ఫండ్ మేనేజర్ దేని కంపెనీకి మారుతున్నాడు, సో అలా మారినందువల్ల ఆ లోపల జరిగే పరిణామాలు ఏంటి, వాళ్ళు తీసుకునే చేంజెస్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. సో మనం ఏం చేస్తుంటామంటే అట్లాంటివి తెలుసుకొని సో ఆ ఫండ్ హౌస్ నుంచి వేరే ఫండ్ హౌస్ మారుస్తూ ఉంటాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్. కొత్తగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు పోర్ట్ఫోలియో విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకుంటే మనం కోటీశ్వర్లు అవ్వచ్చు అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.